హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ కృష్ణవేణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇది నా ఒపీనియను. ఇది వచ్చేసి 2 డేస్ వ్లాగ్ ఒకే దాంట్లో పోస్ట్ పెడతా ఉన్నాను. ఇగ మా పాపది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్‌దిది. అంటే బాబుది ఫస్ట్ అయిపోయింది. తర్వాత పాపది. కాకపోతే కొంచెం మాత్రమే నేను ఇందులో పెడతా ఉన్నాను. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే పెడతా ఉన్నాను. అంటే ముందు వ్లాగ్‌లో మా బాబు దాంట్లో మాత్రం కాలేజ్ గురించి పెట్టినుంటి. ఇక ఆమెది సేమ్ క్యాంపస్, ఇద్దరిది ఒకటే సేమ్ క్యాంపస్ గనక, కాకపోతే ప్రోగ్రామ్స్ మాత్రం డిఫరెంట్స్‌గా ఉన్నాయి. అంటే బాబుది కొంచెం సింపుల్‌గా ఉండే. పాపది మాత్రం వాళ్ళది డిగ్రీ గనుక ఇక వాళ్ళ సీనియర్స్ జూనియర్స్‌ని వెల్కమ్ చేస్తారు గదా! ఇక వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కువుండే. కాకపోతే ఏందంటే షన్నా టైం తీసుకోలేదు. జస్ట్ ఒక 3 అవర్స్‌ల అంతా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ 9:30 టు 12 వరకే ప్రోగ్రామ్స్ ఉండే. ఎందుకంటే పిల్లలకి ఆ రోజే క్లాసులు స్టార్ట్ అయితా ఉండే. ఇగ అందుకే ఎక్కువ ప్రోగ్రామ్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒక 5-6 అంటే 6 ఏమో ఉండే అనుకుంటాను. ఇగ మిగతాదంతా అంటే తొందరగా అయిపోగొట్టేస్తే అంటే వాళ్ళది టైమ్ టు టైమ్ ఉంటుంది. ఈ టైమ్ అని. ఎందుకంటే 12 గంటల నుంచి వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయితాయి అని జెప్పిండారు. మాకి అంటే మెయిలొచ్చినుండే. ఇగ అంటే ఇగ వాళ్ళ క్లాస్‌లు ఆ రోజు నుంచే స్టార్ట్ గనుక ఇగ మేము 12 గంటలకి ఇంటికొచ్చిన తర్వాత లంచ్ గిట్లా చేసుకొని మళ్ళీ నేను షాపింగ్‌కి బయలుదేరినాను. ఇది వచ్చేసి అంటే ఇది మేము వచ్చింది మాత్రం బొమ్నల్లికి, బేగూర్ రోడ్. అంటే ఈడ బాగా అంటే డ్రెస్సులు బాగా ఉంటాయి. మెటీరియల్సే గాని సింపుల్ మెటీరియల్స్ ట్రై చేద్దామని జెప్పేసి నేను బయలుదేరినాను. కాకపోతే ఎందుకంటే మళ్ళీ మధ్యలో వర్షం పడితే ప్రాబ్లమ్ అయితుంది అనని జెప్పేసి ఎందుకంటే బెంగుళూరులో ఇప్పుడు కొంచెం వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే అంటే కొంచెం ముందే స్టార్ట్ అయిపోయినాయి జూన్‌లో అంటే మే నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఇగ ఇదొచ్చేసి మొత్తం అంతా బేగూర్ రోడ్ అనంటే బొమ్మనల్లికెళ్తాం గదా! ఆ రూటు. ఇగ మేము బేగూర్ రోడ్‌కొచ్చింది ఎందుకంటే అంటే రెగ్యులర్ వేర్ బావుంటుంది. నేను ఫస్ట్ ఇక్కడ షాపింగ్ జేసినాను. ఇక అందుకే చూద్దామని జెప్పేసి వచ్చినాను. కాకపోతే ఎట్లానంటే కొన్ని షాపులు మాత్రం ఇగ అంటే నాకు నచ్చిన మెటీరియల్స్ కొన్ని షాపులలో మాత్రమే ఉండే. ఇగ అవన్నీ వెతకాలి అనంటే లేదనుకున్నా గూడా ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది. అందుకే ఫస్ట్ పాపది అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ జేసుకొని ఇగ అదే రోజు సాయంత్రం బయలుదేరినుంటిమి. కాకపోతే కింద నేనిప్పుడు దాకా బేస్మెంట్‌లో చూపించినాను గదా! అందులో డ్రెస్సులు బాగున్నాయి. నేను తీసుకుందాం అనుకున్న బడ్జెట్‌లో మాత్రం ఎట్లానంటే నేను రెగ్యులర్ వేర్‌కి నేను తీసుకుందాం అనుకున్నాను మా పాపకి. అట్లాగే నాకు. ఇంకా ఈ ఈ అంటే ఈ బేస్మెంట్‌లో ఉన్న దాంట్లో మాత్రం కలెక్షన్ బాగుంది. కాటన్ కలెక్షను. ఇక పార్టీ వేర్‌కి వస్తాం ఒక షోరూమ్‌కొచ్చినాము. ఇగ ఇందులో షోరూమ్‌లో మాత్రం బాగుండే. కాకపోతే ఏందంటే నాకు ఎట్లా అంటారు ఎంబ్రాయిడరీ అట్లాగే వర్క్ ఉంటుంది గదా! అది బాలేదు. క్లాత్ అయితే బావుంది. కొన్ని నచ్చినాయి డ్రెస్‌లు. కొన్ని అంటే ఎట్లానంటే కలర్ బావుంటే ప్యాటర్న్ బాలేదు. అంటే దాని మీద డిజైన్ వస్తుంది గదా! అది బాలేదు. ఒక 2-3 డ్రెస్సులు మాత్రం నచ్చినుండే. ఇగ మిగతా స్టాక్ ఒక 1 వీక్ తర్వాత వస్తదని జెప్పిండారు. ఇప్పుడు మీరు జూస్తున్న కలెక్షన్ అంతా కొంచెం నాకు ఓల్డ్ మోడల్ లెక్క కనిపిచ్చింది. ఇగ మిగతా షాప్‌లో ట్రై చేద్దామని జెప్పేసి వచ్చినాను. ఇంకోటేందంటే మనము అంటే ఇగ డ్రెస్సులు చూస్తానికని వచ్చినాం గనుక ఎక్కువ శాతం వాళ్ళు మార్వాడీస్ మనకి అంటే భయపడతారు కెమెరాని చూడంగానే. అంటే బెంగుళూరులో కొంచెం కెమెరాని చూడంగానే అంత ఫ్రీగా ఎవ్వరు మూవ్ గారు. మనం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళతోటి. ఎట్లానంటే మేమిట్లా షూట్ జేసుకుంటాము అనని జెప్పేసి. అందుకే నేను షాపింగ్ జేసింది ఏది నేను కంప్లీట్‌గా నేను పెట్టలేదు. దగ్గర దగ్గర ఒక 5-6 షాపులేమో వెతికినాను. పార్టీ వేర్ కలెక్షన్‌లో మాత్రం నాకంత బాగా అంటే దొరకలేదు. రెగ్యులర్ వేర్‌లో మాత్రం బావుండే. ఇగ తర్వాత ఒక 2 డ్రెస్సులు మాత్రం తీసుకున్నాను శాంపిల్ కోసం అని జెప్పేసి మా పాపకి నచ్చుతాయా లేవా అని జెప్పేసి. ఇంగ లేదు అనంటే జయనగరాల అంటే జయనగర లేదంటే చిక్పేట ఇక్కడ చూద్దామని జెప్పేసి. మా పాప మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటే జయనగరాలో షాపింగ్ జేషిండ్రు వాళ్ళు.
జయనగర ఫస్ట్ బ్లాక్‌లో సంథింగ్ ఫోర్త్ బ్లాక్‌లో ఏమో షాపింగ్ జేషిండ్రనుకుంటాను పిల్లలు. ఇగ అది అడ్రెస్ నాకు అంటే లొకేషన్ తీసుకొని ఆడ ట్రై చేద్దాం అనుకోని శాంపిల్‌గా మాత్రం ఒక 2 డ్రెస్సులు మాత్రం తీసుకున్నాను. ఈ మధ్యలోకొచ్చినంక మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తా ఉండే. అంటే ఇగ ఆ చెకింగ్ నుంచి తప్పించుకోవాలనంటే మళ్ళీ యూ టర్న్ తీసుకోవాలి. ఎందుకంటే షన్నా వెహికల్స్ నిలబడి ఉన్నాయి. ఇక మా టైమొచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతది. ఆల్రెడీ 4:30 అయితా ఉండే. 4-5 అయితా ఉందనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ బాబు కాలేజీ నుంచొస్తాడు వాడు. వాడిని పిక్ జేసుకోవాలి వాడొచ్చేది బస్‌ల. అందుకే ఇగ యూ టర్న్ తీసుకున్నాము. యూ టర్న్ తీసుకొని మళ్ళీ అంటే బొమ్నెల్లి మీదికెళ్ళే ఇంకొక రూట్ ఉంది మాకు వచ్చేకి అని జెప్పేసి. అంటే గల్లీలుంటాయి గదా! ఇగ బెంగుళూరులో సెట్ అయిన వాళ్ళకి అందరికి తెలుస్తుంది. గల్లీలల్లకెళ్ళి పోవడము. ఇగ అందుకే ఫస్ట్ మెయిన్ రోడ్ క్రాస్ జేసుకొని గల్లీ తీసుకుందాం అని జెప్పేసి ఇగ మా ఆయన మళ్ళీ యూ టర్న్ తీసుకొనొచ్చిర్రు. ఇగ అందులోకెళ్ళి ఇగ నేను మొత్తం షూట్ జేయలేదు. ఎందుకంటే గల్లీలల్లా అంటే ఇగ బావుండదని జెప్పేసి ఇగ ఆడికెళ్ళి మళ్ళీ విశాల్‌కొచ్చినాను. విశాల్‌లో కొన్ని ఐటెమ్స్ గావాల్సుండే నాకి. ఇంట్లోకి గావాల్సినయి అట్లాగే కొన్ని ఐటెమ్స్ కావాల్సుండే. ఇగ విశాల్‌లో కలెక్షన్ జూస్తే మాత్రం అస్సలు బాలేదు. సమ్మర్ కలెక్షన్ అంతా తీసేస్తా ఉన్నారు. ఇగ ఇంట్లోకి గావాల్సినయి అన్నీ తీసుకొని అంటే కొన్ని ఐటెమ్స్ మాత్రం తీసుకొని ఒక 2000 ఏమో బిల్ అయిందనుకుంటాను. 2000 ఏమో అయిందనుకుంటాను. బిల్ ఏపిచ్చుకొని ఇంటికి బయలుదేరి వచ్చినాము. వచ్చిన హాఫ్ అన్ అవర్‌కే వర్షం స్టార్ట్ అయిపోయింది. షనా అంటే షనా వర్షం పడింది. ఫస్ట్ మెల్లగా స్టార్ట్ అయింది. 6, 7 దాటేసరికి షన్నా పెద్దగా పడింది వర్షము. ఇగ ఇది వచ్చేసి మాత్రం అంటే ఈ వ్లాగ్ వచ్చేసి మాత్రం నెక్స్ట్ డేది. ఇగ ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. అంటే 20థ్ మ్యారేజ్ యానివర్సరీ. ఇగ పిల్లల దానికి మేము కాలేజ్ అడ్మిషన్‌లని అవ్వని ఇవ్వని తిరిగేసి అంటే షన్నా టైర్డ్ అయిపోయినుంటిమి. ఎందుకంటే పాపది ఒక ఐడియా ఉండే ఈ కాలేజ్‌ల జాయిన్ చేస్తాం అని జెప్పేసి. సీట్ ఎన్‌లో ఇద్దరికీ తెలవకుండే. ఇగ అందుకే వెతికినాము ఫస్ట్ బాబుది మాత్రం ఈసారి షన్నా అంటే షన్నా వెతికినాం కాలేజెస్. ఇక ఆ బిజీలో అసలకి ఏం షాపింగే గాని, అసలకి మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది అన్న సంగతే మేము మర్చిపోయినాము. అంటే ఇగ పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ గనక, ఈ 1 ఇయర్ మేము అంటే మంచిగా కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నామంటే, పాపది 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ కోర్స్ గనక, ఇగ బాబుది 2 ఇయర్స్ దాకా మళ్ళీ ఏం మాట్లాడిచ్చేకి లేదు. నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అని జెప్పేసి, అసలకి 20థ్ యానివర్సరీది చానా గ్రాండ్‌గా జేసుకోవాలి అనన్న ఒపీనియన్‌లో అంటే నేనొక ప్లాన్‌లో ఉండుంటి. అందుకే మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తారని అంటారు గదా! ఇగ దానికే ఇగ ఈ 20థ్‌ది అసలకి యానివర్సరీ మేమేం జేసుకోలేదు. జస్ట్ ఆహ్, గుడికొచ్చినాను. కాకపోతే ఆ రోజు అంగారక చతుర్థి ఉండే గదా! ఇగ అంటే ఆగ్రాలో అన్ని టెంపుల్ ఉన్నాయి గదా! షన్నా టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామి దర్శనం జేసుకొని, తర్వాత ఆంజనేయ స్వామికొచ్చినాను. ఇది అభయ ఆంజనేయ స్వామి అని చెప్పినాను గదా! ఇగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గూడా నేను ఆల్రెడీ ఒక పోస్ట్‌లో పెట్టినాను. ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి గూడా పెట్టినాను. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎందుకంటే పిల్లలిద్దరిని కాలేజీకి పంపించేసి, నేను రెడీ అయ్యేసి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇగ ఇక్కడ మాత్రం 9-10 మధ్యల అంటే 8-9 మధ్యలో షన్నా పూజలు జరుగుతాయి. ఇగ అది మాత్రం మిస్ అయిపోయింది. కాకపోతే దర్శనం మాత్రం బాగా అంటే బాగా అయింది. ఇగ స్వామివార్లకందరికి అంటే ఇగ ఇక్కడున్న నేనొకటే ఒకసారి జెప్పినాను గదా! నా ముందు వీడియోలల్లో చూషుంటే మాత్రం మీకొక ఐడియా వస్తది. ఎందుకంటే ఇదే లైన్‌ల అంటే ఇదే గల్లీల అగ్ర అని ఉంది ఇక్కడ విలేజ్. ఆ విలేజ్‌లో అంటే ఒకటే ఏరియాలో దగ్గర దగ్గర 20-25 గుళ్ళుంటాయి టెంపుల్స్. ఇగ ఈమె వచ్చేసి మాత్రం కనకదుర్గ మాత. ఇగ ఈ టెంపుల్‌లో వచ్చేసరికి అంటే చానా పెద్ద పెద్దగుంటాయి. వాళ్ళు సొంతంగా కట్టించుకున్నారు. వాళ్ళెవరైతే దాతలుంటారో వాళ్ళది. ఇగ దర్శనం జేసుకొని ఫస్ట్ అయితే ప్రదక్షిణం జేసినాను. ప్రతి దేవుడి గుడిలో మాత్రమే 3 గుళ్ళేమో వెళ్ళినాననుకుంటాను. 3, 4 ఫస్టు వెంకటేశ్వర స్వామి, తర్వాత
ఆంజనేయ స్వామి, తర్వాత దుర్గామాత, తర్వాత పూరి జగన్నాథ ఆలయానికెళ్ళినాను. నేను ఫస్ట్ పెళ్లైన కొత్తలో వచ్చినుంటి. అంటే అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే తీసుకొనొచ్చినాను. ఇగ దాని తర్వాత నేను అసలకెప్పుడు ఈ టెంపుల్‌కి రాలేదు. బయట నుంచి చూషిందే. లోపలికి మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైమ్. 20 ఇయర్స్ అయితుంది ఇక్కడుండి. ఫస్ట్ టైమ్ మాత్రం ఈ అంటే టెంపుల్‌లోకొచ్చినాను. కాకపోతే నా లక్ ఏంది అనంటే, ఈరోజు అంటే అంగారక చతుర్థి అని అన్నారు గదా! ఇగ దానికే ఇగ అన్ని టెంపుల్లల్ల పొద్దున్నే ముహూర్తం అంటే ఇగ ముహూర్తాలు ఎప్పుడైతే అంటే మంచిగా సమయం ఎప్పుడుంటదో అప్పుడే పూజలు జేస్తారు గదా! ఇగ నేనొచ్చింది మాత్రం 10:30 అని జెప్పినాను గదా! ఇగ 11కి దగ్గర దగ్గర ఇగ అప్పుడు అన్నీ ఇగ అర్చనలు మాత్రమే అయితా ఉండే. ఇగ ప్రతి గుళ్ళ మాత్రం 4 గుళ్ళల్ల అర్చన జేపిచ్చినాను. ఇక మూడిట్లలో అర్చన జేపిచ్చినాను. కాకపోతే పూరి జగన్నాథ్ ఆలయంలో మనకి కొంచెం పంతుళ్ళు అంటారు గదా! పూజారి జేషే పూజ నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇంకెందుకైనా మంచిది అని జెప్పేసి అంటే నాకంత ఐడియా లేదు ఈ టెంపుల్‌లో ఎట్లా పూజ జేపిస్తారో అని. ఫస్ట్ ఒకసారి కనుక్కుందాం అని జెప్పేసి దేవుడికి దండం బెట్టుకొని ఇగ ప్రసాదం తీసుకొనొచ్చినాను. అంటే గుడి మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంది. అంతా నరసింహస్వామి అవతారాలు అంటే ఉగ్ర నరసింహస్వామి నరసింహస్వామి అవతారాలు అంటే నేను ఈడనే ఫస్ట్ టైమ్ చూస్తా ఉండేది. అంటే ప్రతీదీ అసలకి స్వామివారిని అంటే శిల్పాల్లాగా అంటే బాగా చెక్కిండ్రు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సిమెంట్‌తోని చేశిండ్రు అని మా ఆయన అంటా ఉండే. మరి అది సిమెంట్ తోటా లేదు అననంటే రాతితోని చేశిర్రో అంత ఐడియా లేదు. ఎందుకంటే ఎవ్వరు మనకి నేను ఇంతవరకి ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పినాను గదా! నేనెవ్వరిని అడగలేదు. అంటే ఇగ అందరూ పూజ చేపించుకునే బిజీలా ఉన్నారని జెప్పేసి. నెక్స్ట్ టైమ్ మాత్రం అంత డీటెయిల్స్‌గా చూపిస్తాను. కాకపోతే టెంపుల్ మాత్రం పాత టైంలో క కట్టిండే టెంపుల్ ఇది. అంటే కొన్ని సంవత్సరాలు అయ్యుండొచ్చు. నేను అంటే ఎవరిని ఆడ ఉన్న వాళ్ళని ఎవరినన్నా అడుగుదామనంటే అసలకి ఎవ్వరు అందుబాటులో లేకుండే. జస్ట్ ఈ వ్లాగ్ మాత్రం నేను షూట్ జేసి పెడతా ఉన్నాను. నెక్స్ట్ మాత్రం అంటే పూరి జగన్నాథ్ యాత్ర ఉంది. ఈ స్వామివారి యాత్ర మాత్రం బాగా అయితుంది ఇక్కడ ఆగ్రా విలేజ్‌ల. అంటే అంటే 5 డేస్ ఏమో అయితుంది. 24 తారీఖు అనుకుంటాను. ఈ నెల 24కు స్టార్ట్ అయితది అని మా ఆయన అంటా ఉండే. ఇక అది మాత్రం ఫుల్ వ్లాగ్ జేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే అంటే షన్న గ్రాండ్‌గా జరుగుతుంది రథయాత్ర మాత్రం. ఇక అంటే నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇగ ఇదే అంటే ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలోనే శివాలయం ఉంది. అట్లాగే హనుమాన్ వాళ్ళు గూడా ఉన్నారు. మళ్ళీ లక్ష్మీదేవి టెంపుల్ గూడా ఉంది. ఈ అంటే ఈ జగన్నాథ స్వామి గుడిలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే. కాకపోతే ఏందంటే ఎత్తుగా ఉంది గనక షనా గాలి వస్తా ఉంది. అసలు నిలబడేకి అయితలేదు. ఇక ఎట్లానంటే అసలకిట్లా తల అంతా చెదిరిపోతా ఉండే, కండ్లకు కొడతా ఉండే. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కంటే హైట్‌లో ఉంది. ఫ్లైఓవర్ ఉంది గదా! ఇగ దానికంటే హైట్‌లో ఉంది. షనా పెద్ద టెంపుల్ ఇది. అంటే గోపురం గూడా షనా పెద్దగంటే పెద్దగా ఉంది. కాకపోతే శిల్పాలు మాత్రం చూస్తా ఉంటే నిలబడి అట్లనే జూడాలనిపిస్తా ఉండే నాకి. ఎండ వేరే అయితా ఉంది. షనా ఎండ ఉండే అంటే 11:30 ఏమో అయితా ఉంది మేము ఉన్నప్పుడు. ఇగ లాస్ట్ పూజ ఇగ మాదే అనుకుంటాను. అంటే మేమున్న టైంలోనే ఇగ దాని తర్వాత పంతులు ఆఫ్ జేషిర్రు పూజ జేయడము. ఇగ స్వామివారి దర్శనం ఫస్ట్ టైమ్ అయినా గూడా ఒక రకంగా జెప్పాలంటే మా పెళ్లి రోజుది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అదే టెంపుల్ రన్ అంటాం గదా! ఇగ అట్లా అందరు దేవుళ్ళని దండం పెట్టేసుకొని మా అంటే మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని జెప్పేసి మా పిల్లల్ని, నన్ను అట్లాగే మా ఆయనని గిట్లా ఇగ దేవుడికి దండం పెట్టుకొని మాత్రం ఇగ ఇంటికి బయలుదేరినాను. కాకపోతే ఎట్లానంటే ఈ టెంపుల్‌లోకెళ్ళి రావాలనిపియలేదు నాకి. ఒక 10 నిమిషాల దాకా కూర్చున్నాను. మా ఆయన వెళ్దాం పదా ఎండ అయితా ఉంది" అని అన్నారు. ఎందుకైనా మంచిది ఇంకొక రౌండ్ యేసుకొనొస్తాను అని జెప్పేసి, ఇంకొక రౌండ్ అంటే చుట్టేసుకొని వచ్చినాను. అసలు
3-4 రౌండ్‌లేమో ఏసినాననుకుంటాను గుడి చుట్టూ. ఇగ ఒక రకంగా జెప్పాలంటే ప్రదక్షిణ అయిపోయింది నాది. ఈడ ప్రదక్షిణాలుండయి అని జెప్పిండారు. ఇగ ఈ ఈ రోజుకి మాత్రం ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ గనుక నచ్చుంటే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ జేస్తే నా నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇక ఆడికెళ్ళొచ్చేసి మళ్ళీ పరంగిపల్లిలో అమ్మవారిని దర్శించుకున్నాను. ఈ అమ్మవారంటే నాకు శానా ఇష్టము. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మీతోని కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.